సత్యమూర్తి దేవతో ఇలా అంటూ ఉంటాడు. నువ్వు నీ కారణంగానే ఇప్పుడు నాకు ప్రమాదం తలపడింది అని చెప్పి అంటాడు. అది వినగానే దేవ అయితే నేనేం చేశాను నాన్న అని చెప్పి అంటాడు. అది విని సత్యమూర్తి ఇలా అంటూ ఉంటాడు. నీ కారణంగానే, కేవలం నీ కారణంగానే ఇప్పుడు నా మీద తలపడిన రౌడీలు నా మీద పగతో కాదు, నీ మీద పగతో వాళ్ళు ఇప్పుడు నన్ను చంపాలనుకున్నారు. రేపు పొద్దున్న మీ అమ్మని చంపాలనుకుంటారు. అప్పుడు ఏం చేస్తావు అని చెప్పి అంటాడు. అది వినగానే మిథున, దేవ వాళ్ళిద్దరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక సత్యమూర్తి ఇలా అంటూ ఉంటాడు. నా మీదకు వచ్చింది నేను బ్రతికిపోయాను, రేపొద్దున మీ అమ్మ మీదకు వస్తుంది. అది కాదు, రేపొద్దున్న ఈ అమ్మాయి మీదకు కూడా వస్తే అప్పుడు ఏం చేస్తావు? నీ కారణంగా ఇంట్లో వాళ్ళందరూ కూడా బాధపడతారు. ఈ అమ్మాయి కూడా కాకపోతే మీ అన్నయ్య వదినలు కూడా ఏమైనా చేయగలరు. కావాలనే నువ్వు ఇదంతా చేస్తున్నావు. నీ కారణంగానే మేమంతా బాధపడుతున్నాం. నువ్వు ఆ రౌడీ వెధవ దగ్గర ఉన్నంత వరకు ఈ పనులు మాకు తప్పవు. అయినా నీ కారణంగా మేము ఇంత బాధపడుతున్నామని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న దేవ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక మిథున, శారద వాళ్ళైతే దేవాని చూసి ఇంకా బాధపడుతూ ఉంటారు. దేవ అయితే ఏం చేయలేక మౌనంగా ఉంటాడు. ఇక అక్కడ ఉన్న సత్యమూర్తి మాత్రం దేవాని అనరాని మాటలన్నీ అంటూ ఉంటాడు. దాంతో దేవ అయితే ఏం చేయలేక మౌనంగా ఉండిపోతాడు. అది చూసి మిథున చాలా బాధపడుతూ ఉంటుంది. నిజమే, ఈయన ఆ రౌడీ నుండి బయటకు వస్తే బాగుండు అని చెప్పి మిథున, శారద వాళ్ళిద్దరూ అనుకుంటూ ఉంటారు. If you like this video, please like, share and subscribe. Thanks for watching.